హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు మీకు ఒక అపూర్వ సంఘటన మీతో పంచుకోవడం కోసమని వచ్చాను నేను. మనిషి అంటే మహాత్మా గాంధీ చెప్పినట్టు క్యారెక్టర్ ఈజ్ ఫేట్ అన్నాడు. మనిషి వ్యక్తిత్వమే మనిషి ఘనతకి గీటురాయి. అంటే ఎవరి జీవితాన్ని వాళ్ళు మలుచుకునే ప్రయాణంలో ఒక వ్యక్తిత్వ పటిమ, మానసిక సంస్కారం అండ్ సంకల్ప పవిత్రత ఉన్న వాళ్ళని ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఆపలేరు. వాళ్ళు ఎక్కడ ఆగరు. వాళ్ళ ప్రయాణం ఎంతసేపు అభివృద్ధి దిశగా విజయ శిఖరాల వైపే నడుస్తూ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చిన మాటను తప్పడం కానీ, లేదా ఒక మనస్సాక్షిని ఏమార్చుకోవడం కానీ, మార్చుకోవడం కానీ లేకుండా కొండనైనా ఢీ కొట్టగలిగే ఒక ధైర్యంతో, ఒక మనోనిబ్బరంతో ముందుకు ఎవరైతే వెళ్ళగలుగుతారో వాళ్ళకి సమాజంలో గ్యారంటీగా శాశ్వతమైన కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ జీవన ప్రయాణంలో, వాళ్ళ జీవితానికి సంబంధించిన ప్రయత్నాలలో గ్యారంటీగా అభివృద్ధి సాధించి చాలా సమున్నత స్థాయికి, సమున్నత సౌధాలకి చేరుకోగలుగుతారని చెప్పడానికి ఏమాత్రం సందేహించనక్కర్లేదు. అలాంటి ఒక వ్యక్తిత్వం గురించే ఇప్పుడు మీకు నేను చెప్తున్నా. ఆ వ్యక్తిత్వం ఉన్న ఆ వ్యక్తే ప్రముఖ నిర్మాత, రాజకీయాలలో కూడా తనదైన పాత్రని, తనదైన ప్రాధాన్యతని చాటి చెప్పుకుంటూ చాలా నిబద్ధతతో, నీతి నిజాయితీలతో, దేనికి మొక్కవోని విశ్వాసంతో ముందుకెళ్తూ అందరి మన్ననలు, అందరి అభినందనలు ఎప్పటికప్పుడు పొందుతూ, అందరి దగ్గర, పెద్దల దగ్గర చాలా వినయ సంపన్నతతో మెలుగుతూ, అలాగే తోటివారితో ఎంతో ప్రేమైకపూర్వకంగా మసలుతూ, తనకన్నా చిన్నవాళ్ళని వాళ్ళకి అండగా దండగా నిలబడుతూ ఒక వ్యక్తిత్వాన్ని తన కోసం తను నిర్మించుకున్న వ్యక్తి బండ్ల గణేష్, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ బాబు. అయితే ఎందుకు ఈ మాట ఇప్పుడు ఇవన్నీ మీకు నేను చెప్పానంటే, మహాత్మా గాంధీ మాట మళ్ళీ చెప్తా, క్యారెక్టర్ ఈజ్ ఫేట్ అని. బండ్ల గణేష్ సినిమా పరిశ్రమలోకి వచ్చినప్పుడు తను ఒక మాట అన్నాడు వినోదం సినిమా ఫంక్షన్లో. నేను ఇప్పటికీ మర్చిపోను, నిన్న జరిగినట్టు ఉంటుంది. ఈ పులులు సింహాలు తిరుగుతున్న ఈ సినిమా పరిశ్రమలో నేను ఒక లేడి పిల్లలాగా వచ్చాను, కానీ ఈ లేడి పిల్లని ఆదరించి హక్కును చేర్చుకుని నన్ను ఈ పాత్రనిచ్చి నన్ను ప్రోత్సహించిన ఎస్వి కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటానని ఒక మాట చెప్పాడు. నిజంగా ఆ రోజు నుంచి నాకు బండ్ల గణేష్ తాలూకా, ఆయన తాలూకా ప్రయాణం అనండి, లేకపోతే ఎదిగే క్రమంలో తను పడ్డ ప్రతి ప్రయాసని నాకు తెలుసు. ప్రతి ప్రయాస వెనకతల ఏ రోజున తను ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని కూడా ఎవరికి వెన్నుపోట్లు పడవలేదు, ఎవరికైనా ఎదురుగా నిలబడ్డాడు. అది మంచి అయితే, అది ధర్మం అయితే, అది న్యాయం అయితే ఎవరికైనా ఎదురెళ్ళాడు, ఎవరినైనా ఢీకొన్నాడు. కొండలని బండలని కూడా ఢీకొని తన కెరీర్ని, తన జీవితాన్ని చాలా అపురూపంగా తీర్చిదిద్దుకున్న వ్యక్తిగా బండ్ల గణేష్ని నేను చాలా స్పష్టంగా గుర్తించగలను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల ఈ ప్రయాణంలో, నా జర్నలిస్ట్ జీవితంలో నేను అక్కడక్కడ మచ్చుతునకలు లాంటి వ్యక్తిత్వాలను చూశాను. ఆ ప్రగతిని చూశాను, అభివృద్ధిని చూశాను, అలాంటి వ్యక్తిత్వాలను చూశాను. అలాంటి వాళ్ళల్లో బండ్ల గణేష్ 100% పేరెన్నిక గన్న వ్యక్తిగా నేను ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నాను ఈ మాటలన్నీ అంటే, తను చంద్రబాబు నాయుడు గారు అంటే 9 ఏళ్ల పాటు జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పి ఒక మకుటం లేని మహారాజులా వెలుగొందిన చంద్రబాబు నాయుడు గారు దివంగత మహానేత నందమూరి తారక రామారావు గారు గతించిన తర్వాత తెలుగుదేశం పార్టీ బాధ్యతలను భుజానకెత్తుకుని గెలిచిన ఓడిన పార్టీ ఏమాత్రం కూడా తొణక్కకుండా బెణక్కకుండా పార్టీ శ్రేణుల్ని అలా నిలబెట్టుకుని, తెలుగుదేశం పార్టీ అంటే మొత్తం భారతదేశంలోనే ఒక చాలా గొప్ప పార్టీగా ఎన్టీ రామారావుతోనే పేరు వచ్చినప్పటికీ దాన్ని నిలదొక్కడానికి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఎఫర్ట్లు కానీ, ఆయన తాలూకు రాజకీయ నైపుణ్యం కానీ, లేదా రాజకీయ దురంధర నీతి కానీ, దాని వెనకాతలున్న రాజనీతిజ్ఞత కానీ, వాటిని ఎవ్వరూ కూడా వేలెత్తి చూపించలేరు. లక్ష్మీపార్వతి గారు చేసిన ప్రతి పన్నాగాన్ని, ప్రతి
ప్రతి ఒక మాయోపాయానికి చెందినటువంటి ప్రతి ప్రక్రియని కూడా ఆయన తెలుగుదేశం పార్టీ మనుగడని దెబ్బతీయకుండా ఆ మనుగడని కాపాడడానికి ప్రాణాలు అర్పించి సర్వస్వం ధారబోసి రాత్రి పగలు పనిచేసి ఒక బ్రహ్మాండమైన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా ఊరికే అంటే చాలా అతి సామాన్యమైన జీవితాలు గడుపుతూ అంటే అరకొర జీవితాలు అన్నమాట. ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ కూడా ఆర్థిక సంపత్తి లేక సరి అయిన అవకాశాలు ఎదగడానికి ఐశ్వర్యవంతంగా ఎదగడానికి కానీ లేదా 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం లేని ఒక మధ్యతరగతి కుల మత ప్రాంత సంబంధమే లేదు. అందరూ అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలలో ఉన్న ఈ కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఐటీ రంగంలో అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలన్నింటిలోని మన తెలుగు వాళ్ళు బ్రహ్మాండంగా తేజరిల్లి ఒక అంటే అభినందనీయమైన స్థానానికి వెళ్ళి అందరి చేత కొనియాడబడే ఒక గొప్ప స్థాయికి వెళ్ళగలిగారు ఈ రోజున తెలుగు వాళ్ళు చాలామంది. గత 3-4 తరాలుగా కనుక మనం అంటే 3-4 దశాబ్దాలుగా ఆలోచించుకుంటే అదంతా చంద్రబాబు నాయుడు గారి చలవేనన్నది తిరుగులేని చరిత్ర. అలాంటి ఒక మహానాయకుడిని అలాంటి మహానేతని తీసుకెళ్ళి అన్యాయమైన కుట్రలు పన్ని అన్యాయమైన పన్నాగాలు పన్ని దురాక్రమణలతో దుష్ట చేష్టలతో దుర్వినీతితో ఈ వేటూరు గారు చెప్పినట్టుగా ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకం అనేటట్టుగా ఆ మొత్తం ఆ దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునులు వాళ్ళు తీసుకెళ్ళి ఆయన అన్యాయంగా జైలు పాలు చేస్తే మొత్తం ప్రపంచమే తల్లడిల్లిపోయింది. ఎందుకంటే మంచి చెడు తెలిసిన వాళ్ళందరూ కూడా అయ్యో అని నోళ్ళు వెళ్ళబెట్టారు, నిర్గాంతపోయారు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు. ఎందుకంటే అక్కడ ఏది ప్రూవ్ అవ్వకుండా అసలు ఊరికి ఆరోపణల మీద తీసుకెళ్ళి జైల్లో పెట్టి అక్కడ కనీసం కమ్మోడు కూడా లేని చోట ఆయన్ని 4 రోజుల పాటు ఎంతో పెట్టి ఆయన్ని నానా చిత్రహింసలకి గురిపెడితే ఆయన ప్రాణానికే ప్రమాదమేమో అని అందరూ కంగారు పడుతున్న టైంలో సరే ఒక సినిమాలో హీరో వెళ్ళినట్టుగా నిజ జీవన కథానాయకుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బాసటగా నిలబడి తన అండను ప్రకటించి పొత్తును ప్రకటించి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్ర మొత్తం ఆ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసిన సందర్భాలని మనం చూసాం. ఆ రోజున తను బండ్ల గణేష్ ఒక్కడే నిజంగా గుండె నిబ్బరంగల వ్యక్తి, ఒక్క మొగాడు అనడానికి నేను ఏమీ వెనకాడట్లా, సాహసిస్తున్నా మాట్లాడడానికి బండ్ల గణేష్ గురించి మాట్లాడడానికి. ఒక్కడు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడాడు, పార్క్ దగ్గర మనుషులు కనిపిస్తే మాట్లాడాడు, వేదికలకు ఎక్కి మాట్లాడాడు. ఎవరు కలిసినా కూడా తన తాలూకా ఆవేదనను వెళ్ళబోసుకున్నాడు. ఏంటి చంద్రన్న, నువ్వేంటి ఇంతమంది మనుషుల్ని కాపాడావు, అందరికీ నీడనిచ్చావు, అందరూ నీ వాళ్ళు అనుకున్నావు, అలాంటి నీకా ఈ దుస్థితి, నీకా ఈ దుర్గతి, అందరికీ గొప్ప జీవితాలని ప్రసాదించావు నువ్వు, అందుక నీకు ఈ శిక్ష, ఎందుకు నీ మీద కక్ష అని చెప్పి అందరి దగ్గర తన గోడును వెళ్ళపోసుకుని తను చాలా బాధపడి సుప్రీంకోర్టు వరకు కూడా తను వెళ్ళి మాట్లాడిన సందర్భాలన్నీ కూడా చరిత్రలో నమోదై ఉన్నాయి మనందరి ముందర కూడా. ఇటీవలనే జరిగింది, ఎప్పుడో చరిత్రలో జరిగింది కాదు. అలాంటి సందర్భంలో నువ్వు ఎవరితోని చెప్పుకో, దేవుడికి చెప్పుకో అని ఏదో అలాంటి సమాధానాలు అక్కడి నుంచి రావడంతో ఇంకా చేయనుది లేక అంటాం చూడండి, అంటే గత్యంతరం లేదు, ఇంకా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేనో రక్షరక్షో జనార్దనాన్ని గజేంద్ర మోక్షంలో ఎలాగైతే ఏనుగు మొరపెట్టుకుందో విష్ణుమూర్తికి, బండ్ల గణేష్ కూడా ఆ రోజున ఎప్పుడైతే సుప్రీంకోర్టు నుంచి అలాంటి జవాబు వచ్చిందో కలియుగ బ్రహ్మాండ నాయకుడు శ్రీమన్ వెంకటేశ్వర స్వామికి తను మొక్కుకుని చంద్రబాబు నాయుడు గారు క్లీన్ చిట్తో బయటకు వచ్చి ఆయన బయటకు వస్తే చాలు ఆయనని చెప్పి, ఒకవేళ అదే జరిగిన రోజున నేను నా ఇంటి నుంచి అంటే షాద్ నగర్లో తన గుమ్మం నుంచి తిరుమల కొండ వరకు కూడా కాలినడకన నడిచి వస్తానని మొక్కుకున్నాడు. దానికి ఎంత మొగతనం కావాలి, ఎంత ఆత్మస్థైర్యం కావాలి, ఎంత సంకల్ప శుద్ధి కావాలి అలాంటి మాట అనడానికి. మామూలు వాళ్ళు అలాంటి మాటలు అలాంటి మొక్కులు చేయగలరా? కానీ బండ్ల గణేష్, అందుకే నేను బండ్ల గణేష్ గురించి ఈరోజు మాట్లాడుతున్నా. మామూలుగా అయితే అతను నిర్మాతల్లో ఒకడు, సినిమాలు తీసుకున్నాడు, బ్రహ్మాండమైన సినిమాలు తీశాడు. అతని వ్యక్తిత్వం గురించి చెప్పాలి, ఆయన మెగా ఫ్యామిలీకి చాలా గొప్ప ఆంతరంగికుడు, అతి దగ్గర మనిషి. పవన్ కళ్యాణ్ గారంటే ఆయనకి ప్రాణం, దేవుడు. పవన్ కళ్యాణ్ లేనిదే ఈ ప్రపంచమే లేదని మీడియా ముఖంగా వేదికల మీద ప్రకటించుకున్నవాడు.
అయినప్పటికీ కూడా తన రాజకీయ లక్ష్యం ఏదైతే ఉందో, తన ఫిలాసఫీ ఏదైతే ఉందో అదంతా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా వాళ్ళ కుటుంబం కాంగ్రెస్నే నమ్ముకుని ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటికీ కూడా జనసేన పార్టీ వైపు వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీ వైపే నిలబడ్డాడు. అది వ్యక్తిత్వ పటిమ అంటే. అలాంటి వ్యక్తి ఆ రోజు మొక్కుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పొత్తు ప్రకటించడం, అండ్ చరిత్ర అట్నుంచి ఇటు తిరగబడడం, అండ్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లకి 21 సీట్లు గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన ప్రజల బ్రహ్మరథాన్ని అందుకుని మళ్ళీ అధికార పీఠాన్ని అధిరోహించిన క్షణాలన్నీ మనం చూసాం. ఆ తర్వాత మళ్ళీ ఆయన జయధ్వానాల మధ్య ముఖ్యమంత్రిగా పదవిని అలంకరించిన సందర్భం మనం చూసాం. అలాంటి పరిస్థితి తర్వాత, అలాంటి ఒక గొప్ప పరిణామం తర్వాత మళ్ళీ ఆనాడు ఏదైతే వెంకటేశ్వర స్వామికి చంద్రబాబు నాయుడు గారి గురించి మొక్కుకున్నాడో ఆ మొక్కుని మర్చిపోకుండా ఏమాత్రం తన కుటుంబం తాలూకు మద్దతుతో ఈ రోజున రేపు 19వ తారీఖున షాద్ నగర్లో తన స్వగృహం నుంచి కొబ్బరికాయ కొట్టి తన కార్యక్రమాన్ని, ఈ కాలినడక ప్రయాణం తిరుపతి వరకు ఎన్ని వందల కిలోమీటర్లో మీకు నేను చెప్పనక్కర్లేదు, గూగుల్లో కొడితే వస్తుంది. అంత దూరం కాలినడకన పోనీ ఏమైనా పదవుల కోసమా, తనకి ఏమైనా కావాలా, కార్పొరేషన్ చైర్మన్లు కావాలా, లేకపోతే ఇంకో చైర్మన్ కావాలా, ఏ రకమైనది కావాలా, అతనికి ఏమైనా ఎమ్మెల్సీ కావాలా, ఏం అక్కలేదు. బండ్ల గణేష్కి ఏం అక్కల. రాజకీయ దురుద్దేశం ఇందులో ఏం లేదు, రాజకీయ ప్రలోభం అంతకన్నా లేదు, రాజకీయం అన్నది అసలే లేదు. కేవలం వ్యక్తిత్వ అనుబంధం అండ్ ఒక మహానాయకుడి తాలూకా ఘనతను గుర్తించిన ఒక గొప్ప మనోపవిత్రత అందులో ఉంది. కాబట్టే ఈ రోజున ఇంత దూరం, అంటే ఏదో సామి చెప్పేవారు పూర్వం, కాశీకి వెళ్ళినా కాటికి వెళ్ళినా ఒకటేనని. ఎందుకంటే ఆ కికారణ్య దుర్మార్గమైన అరణ్యాల్లో ముందుకు నడిచి కాశీ వరకు వెళ్ళినవాడు మళ్ళీ వెనక్కి తిరిగిరాడని ప్రతీతి పూర్వం రోజుల్లో. అంటే అంత దూరం అని. అయితే ఈ రోజున ఎన్నో సౌకర్యాలు, ఎన్నో వసతులు, ఎన్నో అన్ని రకరకాల కంఫర్ట్స్, ఫెసిలిటీస్ ప్రయాణాల్లో వచ్చేసాయి. అయినప్పటికీ కూడా అంత దూరం నడవడం ఎంత కష్టం అండి. అలా నడవాలి, అలాంటి కష్టాన్ని భరించడానికి ముందుకు రావాలంటే ఎంత వ్యక్తిత్వ బలిమి ఉండాలి. కలిమి సరిపోదు, కోట్లు ఉంటే సరిపోదు, 100 కోట్లు కూడా నడిపించలేవు మనిషిని. కావాలంటే ప్రత్యేకంగా చార్టెడ్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోవాలి తప్పితే నడవడం అంటే ఎంత కష్టం. అలాంటి నడకని ఆయన ఒక ఏడుకొండల వాడికి నివాళిగా అర్పిస్తూ నీరాజనాలు అందించడానికి రేపు 19వ తారీఖున 9 గంటలకు తన ఇంటి దగ్గర ఈ కాలినడక పాదయాత్రని ప్రారంభించి అక్కడికి వెళ్తున్నాడంటే మనం అందరం ఎంత అభినందించాలి. వయసులోనా అంత పెద్దవాడు కాదు, బట్ బ్రహ్మాండమైన మెచ్యూరిటీ మొదటి నుంచి కూడా. ఎక్కడ ఎలా ఉండాలి, ఎంత లొంగాలి, ఎంత వంగాలి, పెద్దల దగ్గర వినయం, ఎంత గొప్ప సంస్కారవంతుడైన బండ్ల గణేష్. ఇదొక చరిత్ర. ఎవరు అనుకరించలేని, ఎవరు అనుసరించలేని గొప్ప ఫీట్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.